శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగింది. పలువురు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. పదుల సంఖ్యలో గాయపడినట్టు సమాచారం. ఈ రోజు కార్తీక మాసం ఏకాదశి కావడంతో భక్తులు ఆలయానికి భారీగా తరలివచ్చారు. మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం కూడా కనిపిస్తోంది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నట్టుగా సమాచారం. శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగింది. పలువురు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. పదుల సంఖ్యలో గాయపడినట్టు సమాచారం. ఏకాదశి కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. మృతుల సంఖ్య ఇంకా మనకి పూర్తి సమాచారం అందాల్సింది. పలువురు ఈ ఘటనలో గాయపడినట్టుగా కూడా సమాచారం అందుతోంది. మా కరెస్పాండెంట్ సునీల్ ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు. సునీల్, చెప్పండి, ఏం జరిగింది? కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగినట్టుగా చెప్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలో నూతనంగా నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. అయితే ఈ మధ్య ప్రారంభించిన ఈ దేవాలయంలో ఒక్కసారిగా భక్తులు రావడంతో ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఏదైతే ఈ తొక్కిసలాటలో ప్రధానంగా 9 మంది వరకు భక్తులు మృతి చెందారు. పదుల సంఖ్యలో భక్తులకు గాయాలయ్యినట్లు కూడా మనకి ఇప్పటివరకు అందుతున్న సమాచారం. అయితే ఈ మృతుల సంఖ్య కూడా మరి పెరిగే అవకాశం ఉందని, ప్రధానంగా భక్తులు ఒకేసారి రావడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని, మొత్తం తొక్కిసలాట సరిగా ఆర్గనైజ్ చేయకపోవడం వల్ల కొంత అక్కడ భద్రతా లోపం కూడా కొంత ఉన్నట్లు కూడా స్థానికంగా సమాచారం తెలుస్తుంది. బిందు సునీల్, అంటే మీరు కొంచెం ఆలయం ఎట్లా ఉంటుంది ఏంటనేది చెప్పగలరా? ఏర్పాట్లు సరిగా లేవా? ఎందుకంటే ఈరోజు ఏకాదశి, ఖచ్చితంగా అటు శివాలయాలకు కానీ వైష్ణవాలయాలకు కానీ పెద్ద ఎత్తున భక్తులు వెళ్తారు. సరైన ఏర్పాట్లు చేయలేదా? ఆ స్థాయిలో ఎందుకు జనాన్ని అలౌ చేశారు ఒకేసారి? డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా సునీల్? బిందు, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అక్కడ టెంపుల్ ఎలా ఉందో దానికి అనుగుణంగానే ఇక్కడ ఏదైతే దేవాలయం నిర్మించేందుకు ఇక్కడ ఏదైతే భక్తుల్ని భారీ స్థాయిలో ఆహ్వానించారు. ఆ స్థాయిలోనే ఇక్కడ దేవాలయం నిర్మించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఒక్కసారిగా భక్తులు రావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. దాంతోపాటు దానికి సంబంధించి ముందుగా ఏర్పాట్లు చేశారా లేదా అనేది మాత్రం ఇంకా సమాచారం పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. బిందు, మరికొద్దిసేపట్లో మనకు పూర్తి వివరాలు తెలుస్తాయి. సునీల్, అంటే మనం యూజువల్ గా పెద్ద పెద్ద ఆలయాల్లో ఈ స్థాయి తొక్కిసలాటలు చూస్తున్నాం. జనరల్లీ ఇలాంటి కాశీబుగ్గ లాంటి ఒక చిన్న ప్రాంతంలో ఈ స్థాయి తొక్కిసలాట జరగడం, అంతమంది మృతి చెందడం, మృతుల సంఖ్య కూడా ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అంటే ఒక్కసారిగా భక్తులు తాకిడి పెరగడం వల్ల ఈ ఘటన చోటు చేసుకుంది. దాంతోపాటు పోలీసులు భద్రతకు సంబంధించి ఎంతమంది పోలీసులు పెట్టారు, దానికి సంబంధించి ముందుగా ఏర్పాట్లు చేశారా, పోలీసులకు సంబంధించి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎంతవరకు ఉంది, భక్తులకు సంబంధించి ఎంతమంది భక్తులు వస్తారనేది దాని మీద అంచనా వేశారనే దాని మాత్రం పూర్తిగా ఇంకా అయితే మనకు వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ప్రధానంగా భక్తులు వస్తారని ముందస్తుగా సమాచారం ఉన్నప్పటికీ అక్కడ టెంపుల్ వద్ద భారీ గేట్లు ఏర్పాటు చేశారా లేదా దానికి సంబంధించి భక్తులు ఎన్ని టోకెన్లు ఇచ్చారు, దేవాలయానికి సంబంధించి ఎంతమంది మరణించారనేది అధికారిక ప్రకటన వచ్చిందా, ఎలాంటి ఏర్పాట్లకు సంబంధించి ముందస్తుగా సమాచారం ఉన్నప్పటికీ ఏర్పాట్లు చేశారనేది మాత్రం ఇంకా సమాచారం తెలియాల్సి ఉంది. బిందు, దీనికి సంబంధించి మరి అధికారికంగా ఎంతమంది ప్రకటించారో అనే సమాచారం ఏమన్నా చెప్తున్నారా ఆలయ అధికారులు కానీ పోలీసులు కానీ? ఇప్పుడే జరిగింది బిందు. దీనికి సంబంధించి ఇప్పుడే మనం సాక్షి టీవీలో ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ చూస్తున్నాం. సాక్షి టీవీలోనే మొదట వార్త వచ్చింది. దీనికి సంబంధించి వివరాలు మాత్రం అధికారులు ఇంకా స్పందించాల్సి ఉంది. సునీల్, ప్రస్తుతం చూస్తున్నాం కాశీబుగ్గ శ్రీకాకుళం జిల్లాలోని ఒక ఆలయంలో 4 మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఒక తొక్కిసలాట జరిగింది, భారీ ఎత్తున గాయపడినట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఒక్కసారిగా భక్తులు తరలి రావడంతో తొక్కిసలాట జరిగినట్టుగా కూడా చెప్తున్నారు. ఇటీవలి కాలంలోనే కొత్తగా నిర్మించిన ఆలయంగా కూడా మా కరెస్పాండెంట్ అందిస్తున్న డీటెయిల్స్ ప్రకారం కూడా తెలుస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం నమూనాలో దీన్ని నిర్మించినట్టుగా కూడా చెప్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు అందాల్సి ఉంది. ఏకాదశి కావడంతో భారీగా ఈ ఆలయానికి భక్తులు తరలి వచ్చినట్టుగా చెప్తున్నారు. మా కరెస్పాండెంట్ సతీష్ జాయిన్ అవుతున్నారు. సతీష్, ఏం జరిగింది? వెంకటేశ్వర ఆలయం కాశీబుగ్గలో తొక్కిసలాట జరిగింది, 4 మృతి చెందారనే సమాచారం అందుతోంది. వారిని కూడా చూస్తున్నాం. భక్తులు కార్తీక మాసం కావడంతో తరలి వచ్చినట్టుగా తెలుస్తోంది. బిందు, శ్రీకాకుళం జిల్లాలోని పలాస కాశీబుగ్గ ప్రాంతాల్లో ముఖ్యంగా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో అత్యంత ప్రాశస్త్యం ఉన్నటువంటి ఆలయంలో ఈ రోజు ఏకాదశి సందర్భంగా, సాధారణంగా కార్తీక మాసం అదేవిధంగా ఏకాదశి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు వచ్చారంటే భక్తులకు సంబంధించి ఆ క్యూ లైన్ నిర్వహణ అదేవిధంగా అక్కడ ఏర్పాట్లు సక్రమంగా సమర్థవంతంగా నిర్వహించకపోవడం వల్ల ఒక్కసారిగా తొక్కిసలాట చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఆ తొక్కిసలాట
సందర్భంగా మనం దృశ్యాల్లో చూస్తున్నాం. మహిళలు ఏకాదశి దర్శనం కోసం వచ్చినటువంటి మహిళలు ఎంత తీవ్ర అవస్థలు పడినట్టు మరి ఇప్పటికే నలుగురు మరణించినట్టు 9 మందిగా కూడా చెప్తున్నారు సతీష్. ఆ సంఖ్య 9 కూడా పెరిగితే ఇంకా ఎంతమంది మరణాలు, ఎందుకంటే పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది, చెల్లా చెదురుగా పడి ఉన్నారు చాలా మంది అక్కడే. అదే కాకుండా అందరూ మహిళలు కావడం, ఉదయాన్నే అవడం, పూర్తిగా నీరసంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ తొక్కిసలాట వల్ల మృతుల సంఖ్య మరింత పెరుగుతున్నటువంటి పరిస్థితి. సతీష్, అసలు ఏం జరుగుతోంది? తిరుపతిలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా గతంలో ఘటన చూసాం, సింహాచలంలో జరిగిన తప్పిదాలు ఇవన్నీ కూడా మనం చూసిన పరిస్థితి. ఇప్పుడు కాశీబుగ్గలో అలాంటిదే మరొక ఘటన. ఖచ్చితంగా, ఎందుకంటే కాశీబుగ్గకి సంబంధించి మనం చూస్తున్నది దేవాలయం, వెంకటేశ్వర స్వామి దేవాలయం. అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో అత్యంత ప్రాధాన్యమైన దేవాలయం. వరుసగా దేవాలయాల్లో జరుగుతున్నటువంటి సంఘటనలు మనం చూసినట్టయితే అక్కడ తిరుమలలో కూడా ముక్కోటి ఏకాదశి నాడు జరిగినటువంటి పరిస్థితి. అదేవిధంగా దాని తర్వాత సింహాచలంలో, ఇదే ఉత్తరాంధ్ర ప్రాంతంలో సింహాచలంలో ఏదైతే చందనోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున భారీ ఎత్తున జనం వచ్చినప్పుడు క్యూ లైన్ లో నిలబడినటువంటి గోడ కూడడంతో అక్కడ దాదాపు 8 మంది మృతి చెందారు. అదేవిధంగా తిరుమలలో జరిగినటువంటి వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం క్యూ లైన్ లోనే, టికెట్ల కోసం నిలబడిన క్యూ లైన్ లోనే జరిగినటువంటి తొక్కిసలాట 5 మరణించారు. ఇప్పుడు మళ్ళీ కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి ఈ రోజు వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట సంభవించింది. ముఖ్యంగా ఈ రోజు ఏకాదశి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. భక్తులు హాజరైనప్పటికీ కూడా అక్కడ క్యూ లైన్ల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు సక్రమంగా లేకపోవడంతో దాదాపుగా 9 మంది వరకు కూడా మరణించారనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఇప్పటి వరకు అయితే 4 మరణించినట్టు మనకు అధికారికంగా తెలుస్తుంది. మృతుల సంఖ్య 9 వరకు వెళ్లేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మృతుల సంఖ్య పెరుగుతుంది అంతకంతకు. ఎక్కడెక్కడ చల్లా చెదురుగా పడి ఉన్నటువంటి పరిస్థితి, మహిళలు ఎలా మనం నేల మీద కుప్ప కూలిపోయినటువంటి పరిస్థితి. తొక్కిసలాట్లో ఒక్కసారిగా నిర్వహణ అనేది సక్రమంగా లేకపోవడం, అధికారులు ఎంతమంది భక్తులు వచ్చినప్పుడు ఆ భక్తులకు తగ్గట్టుగా క్యూ లైన్ నిర్వహణని సక్రమంగా చేయకపోవడం అన్నటువంటి పరిస్థితులు జరిగిందని చెప్తాను. ఇంకా దీనికి కారణాలు ఏంటి, ఇంకా ఎంతమంది ఆసుపత్రి పాలయ్యారు, ఇంకా ఎంతమంది మరణాలు అనేవి ఇంకా ఇప్పటికే మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు 9 మంది మరణించారు. 9 మంది ఎందుకంటే ఒక వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చి ఇంత పెద్ద ఎత్తున భక్తులు మరణించడం అనేది ఎప్పుడూ లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో. గతంలో మన తిరుమలలో జరిగినటువంటి తొక్కిసలాట్లో 6 మరణించారు. తర్వాత సింహాచలంలో జరిగినటువంటి గోడకోళ్ళు అక్కడ కూడా క్యూ లైన్లు నిర్వహించినప్పుడు ఒక్కటాని తర్వాత ఒకటి సంఘటన జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వంలో కానీ అధికారులు, దేవాలయ శాఖ పూర్తిగా ఇక్కడ భక్తుల ప్రాణాలను మనం చూడొచ్చు. సతీష్, ఒక్క నిమిషం చూస్తున్నాం, మనకు ఆలయ ప్రాంగణం కూడా కనిపిస్తోంది. సతీష్, అక్కడ ఆలయం ఎలా ఉంది? కొంత దూరంగానే ఉన్న ప్రాంతంగా కనిపిస్తోంది. భారీగా భక్తులు వెయిట్ చేసిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఎంత స్థాయిలో భక్తులు తరలి వచ్చారో కూడా మనకు కనిపిస్తోంది సతీష్. ఆ దృశ్యాల్లో క్యూ లైన్లో ఒక్కొక్కరుగా వెళ్తున్నారు. ఆ సమయంలోనే తొక్కిసలాట జరిగినట్టుగా ఉంది. కొంత ప్రసిద్ధి చెందిన ఆలయంగా కనిపిస్తోంది కాశీబుగ్గ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా. వైష్ణవాలయాలు, శైవాలయాలకి ఏకాదశి రోజు, కార్తీక మాసం రోజు అత్యంత విశిష్టమైన రోజు కాబట్టి పెద్ద ఎత్తున వెళ్తూ ఉంటారు. ఆ నేపథ్యంలోనే మహిళలు భారీగా వెళ్ళినట్టుగా కూడా తెలుస్తోంది. మృతుల్లో మహిళల సంఖ్య కూడా ఎక్కువగా ఉన్నట్టుగా కూడా కనిపిస్తోంది సతీష్. ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఊపిరాడక వారందరికీ కూడా సపర్యలు చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సతీష్, ఖచ్చితంగా మనం చూడొచ్చు అక్కడ ఉన్నటువంటి మహిళల పరిస్థితి. చుట్టూ వాళ్ళ బంధువులకు సంబంధించి అలా కుప్పకూలిపోయి అక్కడికక్కడే దేవుడి దర్శనానికి కోసం వచ్చి మరణించినటువంటి కుటుంబ సభ్యులను చూసి ఆ మహిళలు రోధిస్తున్నటువంటి తీరు కూడా చాలా హృదయ విదారకంగా ఉంది. చల్లా చెదురైపోయినటువంటి పరిస్థితి. చాలా మంది అలా రోడ్లపైనే పడి ఉన్నటువంటి పరిస్థితి. ఇంత దారుణమైనటువంటి ఆ మరణం అన్నది, ఎందుకంటే భక్తులు దేవుడి దర్శనం కోసం వచ్చారు. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం అనేది చాలా ఆ ప్రాంతాల్లోనే, ఉద్దానం ప్రాంతంలోనే అత్యంత ప్రాశస్త్యం పొందినటువంటి ఆలయం. ప్రతిసారి ఏకాదశి నాడు, ప్రతి సంవత్సరం కూడా ఏకాదశి నాడు, అటు వైకుంఠ ఏకాదశి, ఇటువంటి కార్తీక ఏకాదశి నాడు పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. ఇంత పెద్ద ఎత్తున భక్తులు వచ్చేటప్పుడు ఖచ్చితంగా దైవ దర్శనానికి సంబంధించి సమర్థవంతంగా ఏర్పాట్లు చేయకపోవడం వల్ల, క్యూ లైన్ నిర్వహణ సక్రమంగా చేయకపోవడం వల్ల ఈరోజు ఇంత పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది. 9 మంది ప్రాణాలు దేవుడి దర్శనం కోసం వచ్చి దేవుడి దగ్గర వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే ఏకాదశి. సతీష్, ఒక్కసారి మన విజయనగరం రిపోర్టర్ దగ్గరతో కూడా ఒకసారి మాట్లాడదాం. యుగంధర్ జాయిన్ అవుతున్నారు.